మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం గురించి మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అది ఎక్కడో జరుగుతున్న గొడవ కదా, దాని వల్ల మనకేంటిలే అనుకుంటే పొరపాటే. ఆ యుద్ధం ప్రభావం మన వంటగదిలోకి గ్యాస్ సిలిండర్ మీద, మనం వాడే పెట్రోల్ మీద, రైతులు వాడే ఎరువుల మీద ఖచ్చితంగా పడుతుంది. మరి ఇంత పెద్ద ముప్పుని ఎదుర్కోవడానికి మన దేశం సిద్ధంగా ఉందా? పార్లమెంట్ లో ప్రధాని మోదీ గారు చెప్పిన ఈ విషయాలు వింటే నీకే ఒక క్లారిటీ వస్తుంది. ఈ యుద్ధం వల్ల మనకు ప్రధానంగా రెండు పెద్ద సవాళ్లు వచ్చాయి. మొదటిది మన వాళ్ళ భద్రత, రెండవది మన ఆర్థిక వ్యవస్థ. ముందుగా మన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, ఆ గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మంది భారతీయులు ఉంటున్నారు. వాళ్లలో భయం పోగొట్టి వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి ముప్పు రాకుండా చూడటానికి ప్రభుత్వం 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 3,75,000 మందికి పైగా భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. ఇక రెండో పెద్ద భయం పెట్రోల్, గ్యాస్ రేట్లు ఏమైనా ఆకాశాన్ని తాకుతాయా అని. ఎందుకంటే మనం వాడే వంట గ్యాస్ లో 60%, అలాగే ముడి చమురు విదేశాల నుండే వస్తాయి. అవి రావాల్సిన సముద్ర మార్గంలోనే ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. మరి దీని వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతుందా? ఇక్కడే మోదీ గారు దేశ ప్రజలకు ఒక పెద్ద భరోసా ఇచ్చారు. గత 10 ఏళ్లుగా ఇలాంటి విపత్తుల కోసమే ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ వేసిందని చెప్పారు. ఇవాళ మన దగ్గర అత్యవసర పరిస్థితుల కోసం కోట్లాది టన్నుల ముడి చమురు నిల్వలు సేఫ్ గా ఉన్నాయి. అలాగే ఒకప్పుడు పెట్రోల్ లో ఇథనాల్ కలపడం కేవలం 1% ఉంటే ఇప్పుడు దాన్ని 20% పెంచారు. దీని వల్ల మనకు ఏటా 4.5 కోట్ల బ్యారెళ్ల చమురు ఆదా అవుతుంది. రైల్వేలను ఎలక్ట్రిఫై చేయడం వల్ల వందలాది కోట్ల లీటర్ల డీజిల్ మిగులుతుంది. రైతుల కోసం దేశంలోనే కొత్తగా 6 యూరియా ప్లాంట్లు కట్టారు. కాబట్టి ప్రపంచంలో ఎరువుల రేట్లు ఎంత పెరిగినా మన రైతులకు ఆ కష్టం రాదు. ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా భారత్ ఎప్పుడు మానవత్వం, శాంతి వైపే నిలబడుతుందని మోదీ స్పష్టం చేశారు. అలాగే ఈ యుద్ధం సాగుతో దేశంలో ఎవరైనా సరుకులను దాచిపెట్టి బ్లాక్ మార్కెట్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కోవడానికి మన దేశం తీసుకున్న ఈ ముందస్తు జాగ్రత్తలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.